న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। నమస్కారం అండి నా పేరు కేశవ రెడ్డి। నేను అనంతపురం క్లబ్ కార్యదర్శిగా ఉన్నాను। అలాగే మా అన్న శ్రీనివాస్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు। హర్ష గల్లా ఇంటర్నల్ ఆడిట్ కమిటీ మెంబర్గా ఉన్నారు। ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడానికి కారణం ఏమంటే గత 2-3 రోజులుగా సూర్య పేపర్లో కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ అవాస్తవమైన కథనాలు మా క్లబ్ పేరు మీద బారు పెడుతున్నామని, లేకపోతే పర్మిట్ రూమ్కి ఇచ్చామని, లక్షలు చేతులు మారాయని, ఇవన్నీ చాలా ఘోరమైన అబద్ధాలు। మా రిక్వెస్ట్ ఏమంటే ఈ క్లబ్బు 1945 అప్పుడు స్థాపించబడింది। ఎంతో చరిత్ర ఉండే క్లబ్బు, ఎంతో మహనీయులు, ఎంతో పెద్ద పెద్ద మెంబర్స్, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు దీనిని చూసి మంచి స్థానంలోకి తీసుకొచ్చిన క్లబ్ ఇది। సో ఏదో వేరే కారణాల వల్లనో ప్రలోభాల వల్లనో ఇంత మంచి మేనేజింగ్ కమిటీ మీద బురద జల్లడము వారి స్వార్థ ప్రయోజనాల కోసము మా కమిటీ మీద కానీ ఆ క్లబ్ మీద కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఆ క్లబ్కి దాంట్లో ఉండే సభ్యులకి అగౌరవపరుస్తూ ఏది నిజం లేనిది అదో ప్రతిసారి అబద్ధము నిజాన్ని చేయాలంటే 4 సార్లు అబద్ధం రాస్తూ ఉంటే ఎవరైనా నిజం అనుకుంటారనే ఒక భావనతో చేస్తూ ఉన్న ఈ ప్రయత్నాన్ని ఆపవలసిందిగా కోరుతూ మీ పత్రికా మిత్రులందరికీ మీరు ఏదైనా కథనం రాయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ మీకు ఆ స్వేచ్ఛ ఉంది, మీరు ఏదైనా రాయొచ్చు। కానీ మా విన్నపం ఏమంటే మమ్మల్ని కూడా ఒక మాట అడిగి మేము ఏదన్నా ఇప్పుడు మేము మీకు దాచిపెట్టేదో లేదా దోచిపెట్టేదో ఏం లేదు। సో అది 10 మంది మంచి మెంబర్సు, క్వాలిటీ మెంబర్స్ ఉండే క్లబ్బు, మమ్మల్ని కూడా ఒక మాట అడిగి అయ్యా నువ్వు ఇది చేసావా, నువ్వు ఇది చేయలేదా, లేదా నువ్వు ఇది చేసింటే దీనికి డాక్యుమెంట్ ఎక్కడుంది, ఈ డాక్యుమెంట్ లేకపోతే ఈ డాక్యుమెంట్ లేకుండా ఎట్లా చేసావు అని నిలదీసే అడిగే హక్కు ప్రతి మెంబర్కి, మా క్లబ్ మెంబర్కి ఉంది। అలాగే ఒక పత్రికా విలేకరులుగా మీకు కూడా ఉంది। అది వదిలేసేసి మీ అంతకు మీ ఊహాలోచనలో రాసుకుంటూ పోతూ ఉంటే సో మా క్లబ్కి కానీ మా క్లబ్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరి ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా ఈ సంస్కృతి బాగలేదని మీరు దయచేసి ఏదైనా తప్పు ఉంటే ఫస్ట్ మమ్మల్ని కూడా అడగండి। అడగకుండా ఏది పడితే అది రాసేసి మమ్మల్ని మనసులు బాధ పెట్టి చాలామందికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు। ఇది ఒక్కటే కమిటీ, ఇన్ని ఏళ్ళగా ఈ అనంతపురం క్లబ్ కమిటీలో ప్రతి నెల ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయిపోతానే ప్రతి నెల అకౌంట్ వేసి రాబడి ఖర్చులు 2 వేసి నోటీస్ బోర్డులో నెక్స్ట్ మంత్ ఈసీ మీటింగ్ వరకు జరిగే వరకు అదే ఉంటుంది। అంటే ప్రతి సభ్యునికి ఏదైనా సమస్య ఉంది, ఈ బిల్లు ఎందుకు వచ్చింది, ఇంత ఖర్చు ఎందుకు అయింది అని అడిగే హక్కు మేమే కల్పించాం, వేరే ఏ కమిటీ మెంబర్లు ఎప్పుడూ కల్పించలేదు। ఇంత పారదర్శకంగా అనంతపురం క్లబ్ నిర్వర్తిస్తున్నాం మేము, దానికి మేము నిజంగానే గర్వపడుతున్నాము। కానీ మాకు బాధ అయ్యే విషయం ఏమంటే ఇలాంటివి ప్రతిసారి ఏదో మంచి చేద్దామని పోతే 4 చెడ్డవాళ్ళు ఉంటారు, 100లో 4 చెడ్డవాళ్ళు ఉంటారు, వాళ్ళు బలమైన వాళ్ళు ఉంటారు। ఎందుకంటే వాళ్ళు చెప్తే ఏదో అన్న చెప్పినాడు రాసినాము, డబ్బులు ఇచ్చినాడు రాసినాము అనే మాట కూడా కాకుండా నువ్వు రాసే ఏదైనా కానీ అది నిప్పు మాదిరి రాయి। నేను తప్పు చేస్తే జైలుకి పోవడానికి మా కమిటీలు అందరూ సిద్ధమే, కానీ ఆడ అవాస్తవంగా రాసి 10 మందికి ఊరిని అనవసరంగా అనంతపురం క్లబ్ మర్యాదలు, గౌరవ మర్యాదలు తీయడం అనేది ఏమాత్రము ధర్మం అనేది ఎవరైతే రాశారో వాళ్ళకి మాత్రం నా విన్నపము।
ఇప్పటికైనా మారి దయచేసి నన్ను అడగండి, మమ్మల్ని అడగండి, ఏం చేశావు నువ్వంతకు నువ్వు ఆలోచించి చేసుకొని మా మర్యాదలు తీసేదికి పూనుకోవద్దని మీ అందరికీ. ఎందుకంటే దీనివల్ల అధికారులు ఇబ్బంది పడుతున్నారు, మాలాంటి గౌరవస్తులు, మేము గౌరవంగా పుట్టిన ఫ్యామిలీస్ మావి, ఎట్లా పడితే అట్లా బతికింది లేదు. నాకు 52 సంవత్సరాలు, ఇప్పుడు 51 సంవత్సరం నాకే. నేను ఏ రోజు ఒక చిన్న తప్పు చేసి ఎక్కడ పొరపాటు చేసిన వ్యక్తిని కాదు, నా తండ్రి కూడా అట్లా చేసినోడు కాదు. కాబట్టి దయచేసి ఎవరన్నా మా స్థానంలో కూర్చున్నప్పుడు మంచివాడా చెడ్డవాడా అనే ఒక చిన్న విచక్షణ జ్ఞానంతో మీరందరూ కూడా మంచిని ముందుకు తీసుకెళ్తారనుకుంటాను నేను. ఎందుకంటే విలేకరులు అంటే సమాజంలో గబ్బు జరుగుతూ ఉంటే గబ్బు అని గలీజుకి రాయాల్సిన బాధ్యత మీది. మంచి చేస్తా ఉండేవాడిని కూడా 10 కాలాల పాటు మంచి చేసేవాడిని కూడా మీరు నిలబెట్టుకోవాల్సిన కాలం కూడా మీదే. సో మీ చేతుల్లోనే అన్నీ ఉన్నాయి. దయచేసి మంచి అనేదాన్ని ముందుకు తీసుకెళ్దాం. క్లబ్ యొక్క అభివృద్ధిని ఓర్వలేని కొందరు అడ్డుకుంటూ అవాకులు చవాకులు పేలుతూ క్లబ్ యొక్క ప్రతిష్టను మంటగలిపే ఉద్దేశంతో గత కొంతకాలంగా దాదాపు 1 సంవత్సరం నుండి జరుగుతుంది ఇది. అప్పుడప్పుడు ఆ పేర్లేవో మీకు తెలుసు. ఈ మధ్య వరుసగా పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యానాలకు మేము బదులిస్తూ అవన్నీ తప్పుడని మేము ఘంటాబద్ధంగా చెప్తున్నాము. మీకు ఏమైనా మేము చెప్పేది తప్పని అనిపిస్తే కన్నా మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు, లేదా అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏదేమని నిజ నిర్ధారణ కమిటీ కూడా తెలుసుకోవచ్చు మా క్లబ్ విషయంలో. అవి మేము చేసే తప్పని తేలితే మేము రాజీనామా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మీ విలేకరుల బ్రదర్స్కి నేను విన్నవించుకున్నది ఒకటే, అనవసరంగా మా మీద బురద చల్లడము, వాళ్ళ మాటలు విని మా మీద ఎంక్వైరీ మాతో విచారించి మీరు కావాలంటే రాయండి, విచారించుకోకుండా రాస్తూ మాకు క్లబ్బు ప్రతిష్టకు భంగం కలగకూడదని విన్నవించుకుంటున్నాము. నమస్కారం. క్లబ్ అనేది రిక్రియేషన్ క్లబ్, దాంట్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు అయితే జరగడం లేదు. అది ఓన్లీ మా యూత్ కి, మెంబర్స్ కి, ఆఫీసర్స్ కి షెడ్యూల్, టేబుల్ టెన్నిస్ అవన్నీ 70-80 ఏళ్ళు వచ్చి ఆడుకునే క్లబ్. గతంలో అనంతపూర్లో 2 క్లబ్లు ఉండేది, పీస్ మెమోరియల్ క్లబ్, అనంతపూర్ క్లబ్. కొన్ని దుర్మార్గం వల్ల ఆ క్లబ్ మెంబర్స్ కొన్ని చీడ పురుగుల వల్ల ఆ పీస్ మెమోరియల్ క్లబ్ మూసేయడం జరిగింది. అది ఆ క్లబ్ మెంబర్స్ ఎంత బాధపడ్డారో. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగడం వల్ల ఒకవేళ క్లబ్ మూతపడింది అనుకో మాత్రం చాలా హెల్త్ కి ప్లస్ ఆనందంగా గడపడానికి ఒక చోటు కోల్పోతాము. దయచేసి ఇలాంటివి మానుకోవాలి. పత్రికా మిత్రులు కూడా దయచేసి దీనిపైన విచారం జరిగి ఇలాంటి కమిటీ మేము ఓన్లీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ పైనే ఉన్నాము, నో అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్. క్లబ్ లోకి వచ్చేందుకు మీరు చూస్తే మాత్రం ఇప్పుడు హై లెవెల్ స్టాండర్డ్స్ ఉండే స్పోర్ట్స్ ఎరీనాస్ ఉన్నాయి మా క్లబ్ లో. మీరు ఒకసారి మెంబర్స్ కి ఎలాంటి రంగం కలిగిపోకుండా ఈ క్లబ్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.